నమస్తే అండి. ఇప్పుడు మనం లింఫోమాలో రకాల గురించి మాట్లాడుకుందాము. ఇందులో మొదటగా ఏంటి అంటే హాడ్జ్‌కిన్స్ లింఫోమా, నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమా అని 2గా మనం డివైడ్ చేయొచ్చు. ఈ హాడ్జ్‌కిన్స్ లింఫోమా అనేది యూజువల్‌గా మనకి మీడియం గ్రోత్‌లో ఉంటుంది. సో, యంగర్ పీపుల్‌లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్‌గా నాన్ హాడ్జ్‌కిన్స్‌తో కంపేర్ చేస్తే ట్రీట్మెంట్ రెస్పాన్సెస్ ఇందులో కొంచెం బెటర్‌గా ఉంటాయి. సో, నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమా ఏంటి అంటే అది ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా రావచ్చు. బట్ కామన్‌గా చూసేది ఓల్డర్ ఏజ్ గ్రూప్‌లో చూస్తాము. ఇది ఎలా ఉంటుంది అంటే ఇందులో మళ్ళీ స్లో గ్రోత్ ఉండొచ్చు, మీడియం గ్రోత్ ఉండొచ్చు, ర్యాపిడ్ గ్రోత్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు మనకి. సో, దీంట్లో కొంచెం రెస్పాన్స్ రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి హాడ్జ్‌కిన్స్‌తో కంపేర్ చేస్తే గనక. సో, ఇప్పుడు మళ్ళీ మనకి నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమాలో కూడా చాలా రకాలుంటాయి. ఈ బి లింఫోసైట్స్ నుంచి వస్తే బి టైప్ ఆఫ్ నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమా అంటాము. టీ లింఫోసైట్స్ నుంచి వస్తే టీ టైప్ ఆఫ్ నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమా అంటాము. సో, ఇప్పుడు ఈ బి టైప్ ఆఫ్ నాన్ హాడ్జ్‌కిన్స్ లింఫోమాలో మళ్ళీ మనం బ్రాడ్‌గా కేటగరైజ్ చేయొచ్చు. లో గ్రేడ్ లింఫోమా, ఇంటర్మీడియేట్ గ్రేడ్ లింఫోమా, హై గ్రేడ్ లింఫోమా అని. సో, ఈ లో గ్రేడ్‌లోకి మనకి ఏమొస్తాయి అంటే ఫాలిక్యులర్ లింఫోమా, మార్జినల్ జోన్ లింఫోమా, సీఎల్ఎల్ ఇట్లాంటివన్నీ మనకి లో గ్రేడ్ లింఫోమాకి వస్తాయి. సో, ఇందులో కొన్నిసార్లు మనకి ఏంటంటే ట్రీట్మెంట్ కూడా అవసరం పడకపోవచ్చు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనేది మనకి సరిపోతుంది. బట్ ఇంటర్మీడియేట్ ఈ హై గ్రేడ్ లింఫోమాస్ ఏవైతే ఉన్నాయో లైక్ డిఫ్యూజ్ లార్జ్ బీ సెల్ లింఫోమా, మ్యాంటిల్ సెల్ లింఫోమా, బర్కిట్స్ లింఫోమా, డబుల్ హిట్, ట్రిపుల్ హిట్ లింఫోమాస్ ఇవి యూజువల్‌గా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది మనకు అవసరం పడుతుంది. సో, ట్రీట్మెంట్ కూడా కొంచెం స్ట్రాంగ్ ట్రీట్మెంటే ఉంటుంది. సో, ఇది కాకుండా ఏంటి అంటే మనకి ఈ టీ టైప్ ఆఫ్ ఎన్‌హెచ్ఎల్ అనుకుంటున్నాం కదా! ఇవి యూజువల్‌గా ఏంటంటే కొంచెం డేంజరస్ ఉంటాయి. బి టైప్ కంటే కూడా డేంజరస్‌గా ఉంటాయి. సో, రెస్పాన్స్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇందులో రకాలు ఎలా ఉంటాయి అంటే పీటీసీఎల్ పెరిఫెరల్ టీ సెల్ లింఫోమా అంటాము. లేకపోతే ఏఎల్‌సీఎల్ అంటాము. టీ లింఫోబ్లాస్టిక్ లింఫోమా అంటాము. క్యూటేనియస్ టీ సెల్ లింఫోమాస్ ఇట్లా చాలా రకాలుంటాయి. బట్ యూజువల్‌గా కంపేర్ చేసుకున్నప్పుడు బి సెల్‌కి, టీ సెల్‌కి కంపేర్ చేస్తే టీ సెల్ అనేవి కొంచెం డేంజరస్‌గా ఉంటాయి.